తెలంగాణలో కాషాయ కలర్ కాస్త బ్రైట్గా కనిపిస్తోందా? గతానికి భిన్నమైన వాతావరణాన్ని చూసి సొంత పార్టీ నాయకులు ఆశ్చర్యపోతున్నారా? అతి స్వతహాగా వచ్చిన మార్పా, లేక తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక అలా చేయాల్సి వచ్చిందా? ఇంతకీ ఏంటా మార్పు? దేని గురించి పార్టీలు టాప్ టు బాటం తెగ మాట్లాడేసుకుంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం, అంతా ఒకటే, మనమంతా ఒకటే. ఏంటి వింటుంటే ఇవేవో వాట్సప్ కొటేషన్లలాగో లేదా పాత రోజుల్లో ఆర్టీసీ బస్సుల మీద రాసే నినాదాల్లాగా అనిపిస్తున్నాయా? ఇవన్నీ ఎవరికి ఎలా అనిపించినా తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులకు మాత్రం వీణుల విందుగా వినిపిస్తున్నాయట. ఇన్నాళ్ళు పాత కొత్త వాళ్ళు వీళ్ళు అంటూ రకరకాలుగా ఉన్న నేతలు ప్రస్తుతం ప్రస్తుతం మనం కాషాయం అంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోందంటున్నారు. తామంతా ఒకటేనని, అంతా కలిసే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీలు. నిన్నటి వరకు విభేదాలు అసమ్మతితో వార్తల్లో నిలిచిన నేతలు ఇప్పుడు ఒక్కసారిగా మేమంతా ఒకటే, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్తూ గ్రూప్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల పార్లమెంటు దగ్గర తెలంగాణ ఎంపీలంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. దానికి క్యాప్షన్స్ పెడుతూ ఎవరికి వారు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసుకున్నారు. కలిసి ఉండడంలోనే అసలైన బలమని ఒక ఎంపీ పోస్ట్ చేస్తే, తెలంగాణ కోసం ఒకటిగా, భారత్ కోసం ఒక్కటిగా అని మరో ఎంపీ పోస్ట్ చేశారు. కొన్ని విషయాలు అభిప్రాయ భేదాలున్నా కలిసి పనిచేస్తామంటూ మరో ఎంపీ ఎక్స్లో వీడియో పెట్టారు. ఆ రకంగా నేతలంతా ఐక్యతారాగా వినిపించేస్తున్నారు. కలిసి ఫోటోలు దిగేస్తున్నారు. ఇక రైల్వే శాఖ మంత్రిని కలిసిన సందర్భంలోనూ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఫోటో దిగి పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, దానిలో సోషల్ మీడియా పాత్ర, ప్రధాని మోడీ మాట్లాడిన అంశాలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు పోస్టు పెట్టడాన్ని కొద్దిగా పెంచారట. కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఏదైనా పెడితే దాన్ని వెంటనే రీపోస్ట్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. కొందరు నేతలైతే సెల్ఫీ వీడియోలు కూడా రికార్డు చేసి పెట్టేస్తున్నారు. ఆ రకంగా తామంతా కలిసే ఉన్నామనే సంకేతాలను పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పంపుతున్నారు బీజేపీ బడా నాయకులు. అది బీజేపీ ఢిల్లీ డైరెక్షన్ కావచ్చు, లేదా ఇక్కడున్న వాళ్లలో అధికారంలోకి రావాలనే ఆశ కావచ్చు. కానీ వాతావరణం మాత్రం గతానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో ఈ బృందగానం ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలంటూ పెదవి విరిచే వాళ్లకు సైతం కొదవలేదు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ మరిన్ని బస్సు యాత్రలు నిర్వహించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పార్టీ పెద్దలు కోరుకుంటున్నట్టుగా కలిసి ఉంటే కలదు సుఖమని అంటారా, లేక గిట్టని వాళ్లు పెదవి విరుస్తున్నట్టుగా బృందగానంలో అపశృతులు ఉంటాయా అన్నది చూడాలి మరి.